హైందవ ధర్మంలో కైలాస మానస సరోవర యాత్రకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ యాత్ర అత్యంత పవిత్రమైన, జీవితాన్ని మార్చే ఆధ్యాత్మిక యాత్రలో ఒకటిగా పరిగణించబడుతోంది. ఈ యాత్రను చేపట్టిన భక్తులు పలు రకాలైన ఆధ్యాత్మిక, మానసిక లాభాలను కూడా పొందుతారు. మహాశివుని నివాసంగా కైలాస పర్వతాన్ని చెబుతారు. మహాశివుడిని సన్నిధానాన్ని చేరుకోవడమే పరమావధిగా పండితులు చెప్తారు. మానస సరోవరంలో స్నానం చేసిన వ్యక్తులు జన్మజన్మల పాపాల నుంచి విముక్తి పొందుతారని, ఈ ప్రయాణం చేయడం వలన ఆత్మశుద్ధి అవుతుందని పండితులు చెప్తున్నారు. నూతన జీవితాన్ని ఆరంభించేందుకు అవకాశం కూడా కలుగుతోంది. ఎప్పుడైతే ఆత్మశుద్ధి అవుతుందో అప్పుడు తనలోని స్వచ్ఛతను అనుభవించగలుగుతారని భక్తుల ప్రగాఢ నమ్మకం. కైలాస మానస సరోవర యాత్ర హిందువులకే కాదు, బౌద్ధులకు అలాగే జైనులకు కూడా ప్రముఖమైనదే. ఈ కైలాస మానస సరోవరం మోక్షాన్ని పొందే ప్రదేశంగా చెబుతారు. కైలాస పర్వతాన్ని ప్రదక్షిణ చేసి మానస సరోవరంలో స్నానం చేయడం వలన ఆత్మ విముక్తి కలుగుతోందని పండితులు చెప్తున్నారు. బౌద్ధ గురువులు ఈ ప్రదేశానికి వచ్చి సరోవర యాత్రను చేయడం ద్వారా మోక్షాన్ని పొందినట్లుగా బౌద్ధ మత గ్రంథాలు చెబుతున్నాయి. జైన మతంలో మొదటి తీర్థంకరుడు ఋషభదేవ్ ఇక్కడే మోక్షాన్ని పొందినట్లుగా భక్తులు నమ్మకం. మానస సరోవర యాత్ర చేసే సమయంలో శరీరం పలు రకాలైన సమస్యల నుంచి అలాగే వ్యాధుల నుంచి కూడా విముక్తి లభిస్తోంది. మానసిక ప్రశాంతతను పొందుతారు. కైలాస పర్వత ప్రదక్షిణను విజయవంతంగా పూర్తి చేసిన వారికి జ్ఞానోదయం కలుగుతోందని, ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి లభిస్తుందని భక్తుల నమ్మకం. కైలాస సరోవర యాత్ర చేస్తున్న సమయంలో ప్రతిధ్వనించే ఆధ్యాత్మిక తరంగాలు మనిషిని చైతన్యపరుస్తాయి. సూర్యుని నుంచి ఉద్భవించే కిరణాలు మనిషిని మరో లోకానికి తీసుకువెళ్తాయి. ఓంకార శబ్దం మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఇక బ్రహ్మచే సృష్టించబడిన మానస సరోవరం యాత్ర చేసిన వారి వాక్కు పరిశుభ్రమవుతోంది. వందలాది మంది వారిని అనుసరించే శక్తి కలుగుతుందని పండితులు చెప్తున్నారు. ఈ ప్రాంతంలో ధ్యానం చేయడం వలన మానసిక రుగ్మతులు కూడా తొలగిపోతాయి. అపారమైన ప్రశాంతత లభిస్తోంది. ఈ ప్రయాణంలో మనకున్న దురాశ, అనుబంధాలపై ఆసక్తి, అహంకారం, కోపం వంటి ప్రతికూల భావోద్వేగాలు తొలగిపోతాయి. ఆత్మతో అనుసంధానం మొదలవుతోంది. నేను ఎవరు అనే విషయాలను తెలుసుకునేందుకు అవకాశం లభిస్తోంది. మూలల శోధనకు ఉన్న ప్రతిబంధకాలు తొలగిపోతాయి. అంతేకాదు, ఈ యాత్రను చేస్తున్న సమయంలో మనసు ఆ మహాశివునిపై లగ్నమవుతోంది. మహాదేవుని ఆశీస్సులు పొందేందుకు అవకాశం లభిస్తోంది. శివతత్వాన్ని తెలుసుకోవాలనే కోరిక బలంగా ఉన్నవారికే ఈ యాత్ర చేసే అవకాశం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. మనిషి శారీరక, మానసిక ఓర్పుకు ఈ యాత్ర ఓ పరీక్ష లాంటిది. ఈ యాత్రను ఎవరైతే విజయవంతంగా పూర్తి చేస్తారో వారు మానసికంగా దృఢంగా ఉంటారని శివపురాణం కూడా చెబుతోంది. ఇక ఈ మానస సరోవర యాత్రలో భాగంగా ఎవరైతే సరస్సులో స్నానం చేస్తారో వారు రుద్రలోకం చేరుకుంటారని, సరస్సులో నీటిని తాగిన వ్యక్తి స్వర్గానికి వెళ్లేందుకు అర్హత లభిస్తోందని పండితులు చెప్తున్నారు. పునర్జన్మల నుంచి విముక్తి లభిస్తోందని పండితులు చెప్తున్నారు. జీవిత ప్రయాణంలో అడ్డంకులు, ప్రతికూల శక్తులను తొలగించడంలో మానస సరోవర యాత్ర ఎంతగానో సహాయపడుతోంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.